వెల్కమ్ టు డిబేట్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై మాల మాదిగల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరికొకరు పోటాపోటీగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఎమ్మెల్యే వివేక్ మందకృష్ణ మాదిగ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కొందరు మాలలు సైకోలు అంటూ మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నటిక ఈ వ్యాఖ్యలపై ఇవాళ మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి వినోద్ కుమార్ గారు. అలాగే స్టూడియో నుండి బీజేపీ నుండి ఏడెల్లి అజయ్ కుమార్ గారు ఎస్సీ మోర్చా నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే స్టూడియో నుంచి ఇంకొక గెస్ట్ మాల రవీందర్ కుమార్ గారు తెలంగాణ సమతా సైనిక్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవీందర్ గారు. కాంగ్రెస్ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కపిలవాయి దిలీప్ కుమార్ గారు. అలాగే బీఆర్ఎస్ నుండి బమ్మెర రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ముందుగా వినోద్ కుమార్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. ఏం చెప్తారు వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక మాల మాదిక వర్గాల్లో కూడా ఒక చిచ్చు రేపుతుంది అనుకోవచ్చా? ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి, సవాళ్లు కూడా విసురుకుంటూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనేది కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇచ్చింది కాబట్టి ఈ కొట్లాట నిజంగా సుప్రీంకోర్టు అనేది కరెక్ట్ గా తీర్పు ఇవ్వగలిగితే ఈ కొట్లాట వచ్చేది కాదు. స్పష్టంగా నేను ఈ సందర్భంగా రెండు కీలకమైన అంశాలు మీ ముందు పెట్టదలుచుకున్నా. ఒకటి, ఈ వర్గీకరణ సమస్య కులమా ప్రాంతమా, రెండు మేజర్ సమస్యలు ఇవి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కులం కంటే ఎక్కువ ప్రాంతీయ సమస్య. ఈ ప్రాంతీయ సమస్యకు పరిష్కారము ప్రాంతీయ వర్గీకరణలోనే ఉంది. అది అధికరణ 371D ప్రకారంగా మాత్రమే ఇది పర్మనెంట్ గా సొల్యూషన్ పరిష్కారం అవుతుంది. అంతేగాని దీనికి 341 కు ఏ సంబంధం లేదు. ఇది నేను 2004 నుండి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 341 సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పినప్పుడే నేను చాలా స్పష్టంగా ఆర్టికల్ 2 ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది. వర్గీకరణ సమస్య కులం కంటే ప్రాంతీయ సమస్యగానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అనవసరంగా మందకృష్ణ మాదిగ గారు గాని మాల మహానాడు గాని ఈ రెండు కులాల మధ్య తర్వాత ఉప కులాల మధ్య ఈ చిచ్చును రేపగొట్టి వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేయొద్దు. దళితులంతా అంటరాని వారిగా ఒక్కటే. వీళ్ళ సమస్యకు పరిష్కారం కూడా ఒక్కదాంట్లోనే ఉంది, అదే 371D అని నేను మొదటి నుండి మొత్తుకుంటున్నా కూడా ఒక రాజ్యాంగ నిపుణుడిగా ఒక డీన్ ఫ్యాకల్టీ, మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా నేను చెప్తున్నప్పటికీ కూడా 10th ఫెయిల్ అయిన మందకృష్ణకు అర్థం కాదు, ఆ 10th కూడా చదవని చెన్నైకి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా అగ్రవర్ణ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ ఆయనను ప్రోత్సహిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ ఈయనను ప్రోత్సహించి ఈ ఇద్దరు కూడా ఆ పార్టీలకు వాళ్ళు ఇచ్చే తాయిలాలకు దాసోహం అయిపోయి ఇలా మాలా మాదిగల పంచాయతీ ఇంకా ఎక్కువ ముదిరే విధంగా 30 ఏళ్లుగా ఈ చిన్న సమస్య. ప్రభుత్వంలో ఉద్యోగాలు కేవలం 10% మాత్రమే, 90% ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. సో 90% ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ అంశమే జోలికి పోకుండా అట్లాగే 2,50,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు స్పష్టం చేసింది. మరి అవి ఏమైనా ఇంతవరకు నా మాల నాయకుడు చెప్పలే, నా మాదిగ నాయకుడు చెప్పలే. ఈ 30 ఏళ్లలో లక్షల కోట్ల బడ్జెట్ మాల మాదిగలకు ఉపకులాలకు పంచాల్సిన బడ్జెట్ ఏమైందో తెలియదు. ఈ 30 ఏళ్లలో పరిశ్రమల్లో ఈ వర్గాలకు వాటా రాలే, సినిమా ఇండస్ట్రీలో ఈ వర్గాలకు వాటా రాలే, రియల్ ఎస్టేట్ లో ఈ వర్గాలకు వాటా రాలేదు, భూమిలో ఈ వర్గాలకు వాటా రాలే, చివరికి రాజకీయ అధికారంలో వచ్చిందా అంటే అది కూడా రాలేదు. ఎట్లా అంటే అంతకుముందు ముగ్గురు ఎంపీలు రిజర్వ్ అయితే తెలంగాణలో 2 మాదిగలు ఉండే, 1 మాల ఉండే. కానీ ఇప్పుడు 2 మాలలు అయిపోయినాయి. 30 ఏళ్ల మందకృష్ణ పోరాటం తర్వాత ఒకటి మాదిగ ఉపకులం అయిపోయింది. మరి నీ ఒక్క మాదిగ కూడా ఎందుకు లేడు మందకృష్ణ గారు? నీ 30 ఏళ్ల పోరాటం అంత బలమైన పోరాటం మీరు చేశారు కదా, మీరు అంతా శక్తివంతులు కదా, మీరు జాతీయ నేత కదా, ఈ దేశాన్నే కదిలించారు కదా. మీరు 3 సార్లు డిపాజిట్ గల్లంతెందుకండి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే? 70,000 మాదిగ ఓట్లున్న వర్ధన్నపేటలో మీకు డిపాజిట్ ఎందుకు రాలేదండి? మందకృష్ణ గారు మీరు అంత శక్తివంతులైతే, మీ ఉద్యమం అంత శక్తివంతమైన ఉద్యమం అయితే మీరు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న బీజేపీ పార్లమెంట్ లో చట్టం తేవడంలో మీరు ఎందుకు చేయలేదండి? మీరు బీజేపీ అంతగానో సమర్థించారు కదా, అంతగానో బీజేపీకి ఓటేయమని చెప్పారు కదా. అదే బీజేపీ 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చట్టం తెస్తాం పార్లమెంట్ లో అని చెప్పి హామీ ఇచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా
వర్గీకరణ చట్టం కానీ కాదు కదా. వినోద్ కుమార్ గారు అది అంటే దానికి సంబంధించి మీరు చెప్తుంది మందకృష్ణ మాదిగ గారి వ్యాఖ్యలు అంటే కొంతమంది మాలలో ఉన్న స్వార్థపరులు మాత్రమే దీనికి అడ్డుపడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మొదటి అడ్డంకి మందకృష్ణ మాదిగనేనండి. ఈ వర్గీకరణ కాకపోవడానికి మొదటి అడ్డంకి మందకృష్ణ మాదిగనే. నేను చెప్పాల్సుకున్నా స్పష్టంగా, బీయింగ్ ఏ మాదిగ ప్రొఫెసర్ గా గల్లీ నుండి ఢిల్లీ దాకా మాదిగ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఇవాళ చెప్తున్నా, దీనికి ప్రధాన అడ్డంకి మందకృష్ణ మాదిగనే. 100% చెప్పగలుగుతా. ఎక్కడికంటే అక్కడ డిబేట్కి రాగలుగుతా నేను. ఎందుకంటున్నానంటే సమస్య పరిష్కారం కావడం ఆయనకి ఇష్టం లేదు. ఈ సమస్య పరిష్కారం అయితే ఆయన ఉనికి కోల్పోతాడు. కాబట్టి ఈ దేశంలో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అండి ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను దేశ సమస్య ఎందుకు మార్చింది మందకృష్ణ మాదిగ? ఇది 341 కు ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ వర్గీకరణ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకోవాలి, అక్కడే 371 ప్రకారం పరిష్కరించుకోవాలి. కానీ ఇది 341 ఏం సంబంధం అని జస్టిస్ సుషామేగర కమిషన్ 341 సవరణ గురించి రికమెండ్ చేస్తుంది. అట్లాగే జస్టిస్ రామచంద్ర కమిటీ కూడా 341 ప్రకారంగా చేస్తుంది. అంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా చంద్రబాబు ఇంకా డీటెయిల్డ్ గా మనం దీని గురించి మాట్లాడదాం. చాలా మంది గెస్ట్లు ఉన్నారు. రైట్, అజయ్ కుమార్ గారు ఏం చెప్తారు? అంటే దీనికి సంబంధించి అంటే ఆర్టికల్ 341 ప్రకారం కూడా ఇది చెల్లదని అంటున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు? నిజంగా అంత అన్యాయం జరుగుతుందంటారా? ఇది దాదాపుగా 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంగా తెలుగు రాష్ట్రాల్లో మనకి చూడడం జరుగుతుంది. కానీ 30 సంవత్సరాలకు మునుపు నుంచి కూడా ఈ డిమాండ్ అనేది కొనసాగుతూ ఉంటుంది, వర్గీకరణ డిమాండ్. ఇది అంటే భారతీయ జనతా పార్టీ పుట్టకముందు కూడా నాకు తెలిసినంత వరకు పంజాబ్లో ఈ కేటగిరైజేషన్ని అమలుపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పంజాబ్ గవర్నమెంట్ అఫీషియల్గా అమలుపరిచింది. కాబట్టి ఈ కేటగిరైజేషన్ చేయడం వల్ల ఎస్సీల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకి సరైన న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతోటి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా 1994లో మందకృష్ణ గారు ప్రారంభించినప్పుడు, ఏదైతే ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాండ్ బైగా ఉన్నది. అదే ప్రకారంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకం కాదు. వాళ్ళు అడిగినటువంటి కోరిక న్యాయంగా ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏవైతున్నాయో ఎస్సీలలో అందరికీ సరైన సమానత్వం, న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి సపోర్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు, అన్ని ఫలాలు అందరికీ దక్కాలన్నటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? మేము ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం, మేమేం వ్యతిరేకిస్తలేము. ఇప్పుడు కేటగిరైజేషన్ కి సంబంధించి మీరు 100 రోజులలో వర్గీకరణ చట్టం పార్లమెంట్ లో తెస్తున్నారు కదా, మీరు ఎందుకు తెలియదు 11 సంవత్సరాలుగా? ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి విషయంలో మళ్ళా వర్గీకరణ చట్టం పైన 100 రోజుల్లో తేవడానికి అవకాశం ఉన్నప్పటికీ మనం ఆలోచించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందన్న ఆలోచనతోటి దాన్ని కొనసాగించడం జరిగింది. సంబంధం లేదండి. అప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు బీజేపీకి ఏం సంబంధం అండి? సంబంధం లేదు సార్. మేము ఆల్రెడీ కమిషన్ వేయడం జరిగింది. అది పంజాబ్ కేసు అండి, అది పంజాబ్ కేసు, మీకు సంబంధం లేదు. అది మీ బీజేపీకి సంబంధం లేదు ముచ్చట. అది మీ పార్టీలోకి రాని ముచ్చటం. ఇది పంజాబ్ కేసు. అది మందకృష్ణ మాదిగ గారు కూడా పంజాబ్ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యారండి? 2022లో. పంజాబ్ లో కేసు వేసింది ఎప్పుడు? 2010లో. 2010లో వేస్తే 2022లో 12 ఏళ్ల దాకా దాని జోలికి పోని మందకృష్ణ మాదిగ 2022లో ఆయన ఇంప్లీడ్ అయ్యాడు అందులో, ఆ కేసులో. మీకేం సంబంధం అండి పంజాబ్ కేసుకు బీజేపీకి ఏం సంబంధము? పంజాబ్ కేసు ఒక రాష్ట్ర సమస్యగా వాళ్ళకు సమస్యను పరిష్కరించుకున్నప్పుడు ఆ సమస్య అది మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయినరు. కోర్టుకు పోతే అది సుప్రీంకోర్టు తేల్చాల్సింది పంజాబ్ ఇష్యూ. అది జాతీయ ఇష్యూ ఎట్లయితే 341కి ఏం సంబంధం అండి? మీ ఎజెండా 341 ప్రకారంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టడము. మీరు ఎందుకు పెట్టలేదు? మందకృష్ణ గారు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పక్కన పెడదాం కొద్దిసేపు. మీరెందుకు 100 రోజుల్లో వర్గీకరణ చట్టం పార్లమెంట్ తెస్తానని ఎందుకు తెలియదు? మీరు ఆల్రెడీ కమిషన్ వేయడం జరిగింది కదా సార్. భారతీయ జనతా పార్టీ తరఫున కమిషన్ వేయడం జరిగింది. ఏం కమిషన్ వేశారు? జాతీయ స్థాయిలో కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం, ఆ కమిషన్ పేరేం పేరు చెప్పండి? ఆ కమిషన్ నివేదిక ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది సార్. చెప్పండి సార్, ఏ కమిషన్ వేశారు? దాని పేరు చెప్పండి. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి మనకు ప్రకటన చేశారు కదా సార్.
కమిషన్ ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించి న్యాయం జరిగే విధంగా అది ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే చీఫ్ సెక్రటరీస్ ఉన్నారో ఏ ఆఫీసర్లు అయితే ఉన్నారో ఆ కేసును మీరు చూడండి అని చెప్పేసి ఆ కేసును పంజాబ్ కేసు విషయంలో మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పేసి మేము అనుకూలమే వర్గీకరణకు అని చెప్పేసి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మేము వర్గీకరణకు అనుకూలం అని చెప్పేసి దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పేయడానికి ఒక కమిటీ చేశారు. అది కమిషన్ కాదు, అది కమిటీ. ఆ కమిటీ ద్వారానే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పి. 1994 నుంచి కూడా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ పైన ఉంది. పార్లమెంట్ లో చట్టం ఎందుకు తెలియదు? మరి పార్లమెంట్ లో కాదు, మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. మాలమాదిగలు కొట్లాడుకుంటారు కాదు. ఇవాళ మాలమాదిగలు దేశవ్యాప్తంగా ఎందుకు కొట్లాడుకోవాలి? మీరు పార్లమెంట్ లో చట్టం తెచ్చినాక. ఓకే వినోద్ కుమార్ గారు, రైట్. మమ్మీ రామూర్తి గారు, అందరికీ నమస్కారం. పెద్దలు దిలీప్ కుమార్ గారు, వినోద్ గారు, నాతో ఇంకా ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. వాస్తవానికి 70 సంవత్సరాల నుంచి పోరాడుతున్నది. ఈ 70 సంవత్సరాల చరిత్రలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందనేది అది అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒప్పుకున్న సత్యం. గాలి వినోద్ కుమార్ గారికి ఫస్ట్ నేను అడుగుతున్న అది, అసలు మీరు ఎస్సీనా, మాలనా, మాదిగనా? మాదిగా అయితే ఎస్సీ రిజర్వేషన్లు కావాలన్నా వద్దా? కావాలనుకుంటే ఇది జరుగుతున్న తప్ప కాదా? ఇప్పటిదాకా మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా? లేదు, అన్యాయమే జరగలేదు, కృష్ణ మాదిగ తన సొంత రాజకీయాల కోసం చేసిండనే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు అంటే మీరు కూడా ఆ పోస్ట్ లో ఉన్నారు అంటే, హాయిగా ఉన్నారంటే అది మందకృష్ణ గారి లాంటి వాళ్ళు పెట్టిన భిక్షే, అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మీరు తూట్లు పొడిస్తున్నారు. కాబట్టి నిన్న మీటింగ్ పెట్టారు మాలలు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడతారండి? ఏ పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చింది మాలలకు? ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ అయినా మద్దతు ఇచ్చిందా? మాలలు మీటింగ్ పెట్టి కృష్ణ మాదిగను తిట్టడానికే పెట్టారు తప్ప వేరే ఉద్దేశం ఏమైనా ఉన్నదా? ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు మందకృష్ణ మాదిగ కాలి గోటికి సరిపోని ఎదవ కూడా కృష్ణ మాదిగ గారిని తిడుతున్నారు. వాస్తవానికి మా జాతిలో 100% నేను చెప్పగలుగుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను. మాదిగల కోసం గత 30 సంవత్సరాల నుంచి నిజాయితీగా పోరాటం చేసింది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను కృష్ణ మాదిగ గారే. దాంట్లో ఎలాంటి అది లేదు. ఆయన సొంత ఆస్తుల కోసమో, సొంత ఉద్యోగాల కోసమో, సొంత లాభాల కోసమో చేయలే. ఒకటి, ఖచ్చితంగా మాదిగలు నష్టపోయారు, అన్ని రకాలుగా నష్టపోయారు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దిలీప్ కుమార్ గారు ఉన్నారు అన్నా, మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏబిసిడిలో వర్గీకరణకు అంగీకరిస్తే నిన్న పెట్టిన మీ కాంగ్రెస్ పార్టీ మిత్రులు వివేక్ గారిని వెంటనే సస్పెండ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది ఏబిసిడిలకు. కోర్టులో లాయర్లను కూడా పెట్టి వాదించింది. నేను వెంటనే అక్కడ వచ్చిన ఆర్డర్ ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే నేను సహకరిస్తా, ఏబిసిడీలు వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో చేస్తా అని మాటిచ్చిండు అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి మీరు చేయాల్సిన పనులు వెంటనే చేస్తే ఈ గొడవలు ఉండే. గాలి వినోద్ కుమార్ గారు అంటున్నారు అసెంబ్లీ పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు మాల ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం పోయి అడ్డుకున్నారు. దేశంలో అడ్డుకొని అది చేయకుండా అడ్డుకున్నది వాళ్ళే. అప్పుడు మనం ఏం చేయలే, మన పోరాటాలు మనం చేస్తూనే ఉన్నాం. మళ్ళా ఇప్పుడు మంచి సుప్రీంకోర్టు క్లియర్ గా ఒక జీవో ఇచ్చినాక, ఒక ఆర్డర్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉన్నది. రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటే మీకేంది ఇబ్బంది అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకనే ఫస్ట్ గాలి వినోద్ కుమార్ గారు అన్న వైఖరి తెలియజేయాలి. అసలు ఏబిసిడీలు అవసరమా లేదా, అవసరం అయితే ఎలా చేయాలి? బొమ్మరి రామూర్తి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బొమ్మరి రామూర్తి గారు, మీకు కరెక్ట్ గా లా తెలియదు, మీకు చట్టం తెలియదు, విధానం తెలియదు. అసలు ఆ ఉద్యమము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమము, ఆ ఉద్యమము తెలంగాణ మాదిగలు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ మాలోడు కాలే, నా మాదిగోడు కాలే. ఎందుకు కాలే చెప్పండి బొమ్మాయి రామూర్తి గారు? తెలంగాణలో నా మాలోడు నా మాదిగోడు ఇద్దరు కూడా ఐఏఎస్ కాలే. ఎందుకాలే? అక్కడ నష్టం జరిగిందా లేదా ఎందుకాలే చెప్పు. నీకు అర్థమైంది చెప్పు. నీకు అసలు విషయమే అర్థం కాలేదు, నీకు అసలు విషయమే తెలియదు. ఏం మాట్లాడతావు నువ్వు? నీకు అసలు విషయమే తెలియదు. నీకు నీ తెలంగాణ ఉద్యమం మీ కేసీఆర్ నడని చెప్తాడు.
మీ కేసీఆర్ అని చెప్తాడు. 2004లో నేను రాసిన ఆర్టికల్ చర్చకు పెట్టింది మీ కేసీఆర్. మీ కేసీఆర్ అడుగు చెప్తాడు. నీకేం తెలియదు రామ్మూర్తి గారు, నీకు రాజ్యాంగం తెలియదు, నీకు విషయం కరెక్ట్ గా తెలియదు. నేను చెప్పేది వినుగా నేను చెప్పినాక మాట్లాడుతాను. నేను అన్నావు కదా, నువ్వు అన్నావు కదా, నేను ఒరిజినల్ మాదిగాను, ఒడ్డు కూడా వినే ఒరిజినల్ మాదిగాను. మంద కృష్ణ లెక్క దొంగ మాదిగాని కాదు. మంద ఏరియా మాదిగా క్రైస్తవుడు అని చెప్పుకునే దమ్ము ధైర్యం లేనాడు మందకృష్ణ మాదిగా. దొంగ మాదిగా ఇవాళ మాదిగా మోసం చేస్తున్నా. దొంగ మాదిగా మందకృష్ణ మాదిగా 100% చెప్పగలుగుతాను. అన్యాయం జరుగుతున్నది మందకృష్ణ మాదిగా. ఇవాళ వర్గీకరణకు ప్రధాన అడ్డానికి మందకృష్ణ మాదిగా. పార్లమెంట్ లో బిల్లు పెట్టలే, బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. మీకు తెలియకపోతే తెలుసుకో. ఇంతవరకు పార్లమెంట్ లో బిల్లు బీజేపీ పెట్టలే. బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెట్టే దమ్ము ధైర్యము బీజేపీకి లేదు. ఇవాళ మీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెస్తారని ఎందుకు తెలియదు? కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెస్తారని ఎందుకు తెలియదు? మీ మందకృష్ణ మాదిగా ఆర్డినెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? బొమ్మేర రామ్మూర్తి గారు, మీకు విషయం తెలియదు. మీకు అజ్ఞాని, మీరు ఒక అజ్ఞాని చెప్తున్నారు. మీకు విషయం తెలియదు, ఏం తెలియదు. మీరు మాట్లాడతారా? నన్ను మాట్లాడతారా? నేను 30 ఏళ్ళుగా వర్గీకరణ ఉద్యమంలో ఉన్నాను. నేను 30 ఏళ్ళుగా గల్లీ నుండి ఢిల్లీ దాకా లైవ్ తీసుకోమని మందకృష్ణ మాది గారు, లైవ్ తీసుకోమని దీంట్లో జీ తెలుగులో లైవ్ తీసుకోమని మందకృష్ణ మాది గారు. దమ్ముంటే రామ్మూర్తి గారు, నీకు విషయాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకు విషయాలే తెలియదు, చట్టమే తెలియదు, వర్గీకరణ ఎట్లయితుందో తెలియదు. నీకు అసలు తెలియలేదు. నేను చెప్తున్నాను, నీకు వర్గీకరణ 2 అంశాలలో అయితే పర్మనెంట్ సొల్యూషన్, లేదంటే 341 అంతే తప్ప నీకు అసలు విధానమే తెలియదు. నీకు ఏమి తెలియదు మాట్లాడుతున్నాను. నా కులం మారదు, సచ్చినా మారదు, కులం మారదు, నా మతం మారదు, కులం మారదు. 100కు 200% చెప్పుకుంటాను. నేను నేను మాదిగ జాతిని మోసం చేయను. నేను మాదిగ జాతిని మోసం చేసే క్యారెక్టర్ నోని కాదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నా. ఈ వర్గీకరణకు మొదటి అడ్డంకి మందకృష్ణ మాదిగనే. ఈ వర్గీకరణ కాకపోవడానికి ఆయన మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగ కాదు. మందకృష్ణ మాదిగ తరఫున ఎవరినన్నా రమ్మను ఛాలెంజ్ అని చెప్తున్నా నేను చర్చ పెట్టడానికి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. అర్థమైందా? దిలీప్ కుమార్ గారు, నాయకుడు అనేవాడు న్యాయం చేయాలి, మోసం చేయొద్దు జాతిని. ఇప్పటిదాకా మోసం జరుగుతుంది. ఓకే, రైట్. రవీంద్ర గారు ఏం చెప్తారు? చూస్తున్నారు, డిస్కషన్ జరుగుతూ ఉంది. సో అసలు నిజంగా ఇప్పుడు వర్గీకరణ అంశంపై నిజంగా మాలలకి మాదిగల మధ్య జరుగుతోంది. ఒకరికొకరు కూడా పోటాపోటీగా ఉద్యమాలు చేస్తామంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఈ తీర్పుపై? ఆర్టికల్ 370 ఏమో ఒకవైపు విరుద్ధం అంటున్నారు. సో ఏమనుకుంటున్నారు? ఇక్కడ స్పష్టత, వాస్తవానికి మెజారిటీ ప్రజలు అంటే ఏదైతే మందకృష్ణ ప్రొపగండా లేవనెత్తిండో, గత 30 సంవత్సరాలుగా మాలలు ఈ యొక్క అన్ని రంగాల్లో దోచుకున్నారు అనేది ఒక ప్రజల మెదళ్లను అంటే అలా తయారు చేసేశారు. వాస్తవానికి గాలి వినోద్ కుమార్ గారు ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అదేంటంటే ఇది ప్రాంతీయ సమస్యతో కూడుకున్నటువంటిది. నిజంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ మాలలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కూడా లబ్ధి పొందిన వాళ్ళు. తర్వాత ఇక్కడ 2 కులాలు మాలా మాదే కూడా వెనుకబడినటువంటి కులాలే తెలంగాణలో ఏది రిజర్వేషన్ పొందడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిన తర్వాత వాస్తవంగా న్యాయం జరిగినట్టే. మేము అదే చెప్తున్నాము. ఇది ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం వాళ్ళు ఎక్కువ మందిని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చూసి ఈ వర్గీకరణ ఉద్యమానికి కొంత లిస్టు చూపించే అప్పుడు ఆజ్యం పోసారు. అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు ఏంది, వీళ్ళు మాట్లాడుతుంది అనేది నాకు ఇప్పుడు సమస్య. చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ఏంటి? ఆర్థిక వెనుకబాటు ఆయన తీర్పిచ్చారు. ఆర్థిక వెనుకబాటు తన మీద ఆయన తీర్పిచ్చారు.
వీళ్ళు కొట్లాడుతున్నది ఏంటి? జనాభా ప్రాతిపదికన, తర్వాత మా జనాభా ఎక్కువ ఉంది, అది అసలు ఒక తీర్పుకు సంబంధం లేకుండా తీర్పేమో స్పష్టంగా. మీరు వాయిస్ బాగా లో ఉంది చూడండి. పీసీఆర్ ఒకసారి వాయిస్ పెంచండి. చాలా లో ఉంది. ఇన్పుట్ వాయిస్ పెంచండి. ఇన్పుట్ వాయిస్. ఓకే. తీర్పు ఎవరైతే చంద్రచూడు తీర్పు ప్రకారము ఈ యొక్క ఎస్సీ కులాలలోని వెనుకబాటుతనానికి కారణమైనటువంటి కులాలు ఏవైతున్నాయో వాడికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టత ఇచ్చాడు. అక్కడ ఏ కులం పేరు మెన్షన్ చేయలేదు చంద్రచూడు. ఈ కులానికి ఇవ్వాలి, ఆ కులానికి ఇవ్వాలి, ఈ కులానికి ఇవ్వాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆయన స్పష్టంగా రాజ్యాంగంలోని ఒక సమానత్వం యొక్క ఆర్టికల్ 14ను కన్సిడర్ చేసుకుని ఈ యొక్క దేశ ప్రజల లోపల ప్రతి ఒక్కరికి కూడా సమాన చట్టం ముందు సమానత్వానికి భావన కలిగించాలి, అదేవిధంగా వాడి యొక్క రక్షణలు కూడా కల్పించాలనేది స్పష్టత ఆయన తీసుకొచ్చాడు బేస్గా. అంటే ఆర్టికల్ 341 వెళ్లకుండా ఆయన 14 మెన్షన్ చేసి వచ్చాడు. సో ఈ రక్షణలు కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా అవకాశాలు ఇస్తారా, సమానత్వ భావాన్ని, తర్వాత ఆర్థికంగా ఎదగడానికి అన్ని రకాలుగా ఆయన మెన్షన్ చేశాడు. నేను ఒకటి ఏంటంటున్నానంటే ఈ మధ్య వచ్చినటువంటి మన 124 అమెండ్మెంట్ ఏదైతే రాజ్యాంగ అమెండ్మెంట్ ఉందో అది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెగ్మెంట్ ఏదైతే అగ్రవర్ణాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ క్యాస్ట్ పీపుల్స్కి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ కూడా ఏమని ఇచ్చారు? వెనుకబాటుతనం అని ఇచ్చారు. ఇక్కడ ఈ ఓసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెనుకబాటుతనం అన్నారు. తర్వాత బీసీ కులాల విషయానికి వచ్చినట్టు కూడా అక్కడ కూడా స్పష్టంగా ఏం చెప్పారు? అది కూడా వెనుకబాటుతనం అనేది ఇచ్చారు. ఇప్పుడు చివరిగా ఎస్సీలకు ఏమని ఇచ్చారు? అదే కోణం వచ్చింది. అంటే ఇక్కడ ఎంత అస్పష్టంగా తీర్పు ఉందంటే చంద్రచూడ్ గారు ఏదైతే మాజీ చీఫ్ జస్టిస్ ఆయనకు అడుగుతున్నాను నేను, ఎస్సీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ చాలా మంది చెప్తున్నారు, ప్రతి ఒక్కసారి చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ మధ్య ఈ యొక్క 2 నెలల నుండి అందరికీ వెళ్ళిపోయింది ఏంటంటే అస్పృశ్యతతో కూడుకున్నటువంటిది అంటరానితనంతో కూడుకున్నటువంటి కులాలను మొత్తం ఈ దేశంలో కన్సిడర్ చేసి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రిజర్వేషన్ కల్పించారు. అది 15% దాదాపుగా అన్ని విద్యా అవకాశంలో పొందుపరిచారు. కాబట్టి వీటిని మరి ఎలా వినియోగించుకోవాలంటే ఇక్కడ ఎలా ఉందంటే అందరి సమస్య ఒకటి, అస్పృశ్యత, అంటరానితనం. ఇందులో ఎవరు ముందుకు చదువుకోవడానికి వెళ్తున్నారో, ఎవరైతే దానిపైన స్పష్టత అవగాహన ఉందో వెళ్ళడానికి ముందుకెళ్తున్నారు, అందులో డౌట్ లేదు. వాళ్ళు ముందుగా అవకాశాలు వినియోగించుకుంటున్నారు, దాంట్లో డౌట్ లేదు. ఏ కులం అనగానే ఈ దేశం లోపల, నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్. ఇక్కడ స్పష్టత ఏంటంటే ఎవరైతే అందుకోలేకపోతారో వాళ్ళకి ఏం చేయాలనేది స్పష్టత ఇక్కడ. అది మాదిగలు కానీ ఇంకా మిగతా కులాలు కానీ వేరే రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలు కానీ. అక్కడ ఈవి చిన్నయ్య గారు మొన్న అప్పుడు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఎప్పుడైతే 1997లో రిజర్వేషన్ చేసిన తర్వాత అది మళ్ళీ మనోళ్ళు అంటే మాలల తరపున పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు స్పష్టంగా మెన్షన్ చేస్తూ కొన్ని సజెషన్స్ ఇస్తూ కొట్టివేయడం జరిగింది. అది ఏం సజెషన్ ఇచ్చారంటే ఇది అందులో ఎకనామికల్గా ఆర్థికంగా అవగాహన లేని వాటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి రెమెడీస్, స్పెషల్ రెమెడీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కులాల్లో మాదిగలు వెనకబడి ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రత్యేకంగా అయినటువంటి రెమెడీస్ ఇవ్వాలి. అంటే ప్రత్యేకంగా ఒక కాంపిటీషన్ ఉంటుందండి, ఒక పోటీ పరీక్ష ఉంటుంది. ఆ పోటీ పరీక్షలో ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ కులాలు అనేది స్పష్టంగా 15% ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. కొందరికి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొందరికి అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలే. సరే, అంతో కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ వెళ్తున్నారు. మిగతా వాళ్ళకి మరి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. స్పెషల్ రెమెడీస్ అనేది స్పష్టంగా ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అలా జరగకుండా, అది చేయకుండా, అదేవిధంగా మన మధ్యలో అంటే ఇది అనాది కాలంగా 30 సంవత్సరాలు జరుగుతున్నటువంటి స్పష్టంగా మందకృష్ణ గారు కూడా ఏం చేయాలి? మాకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించండి, ఆ అవకాశాల ద్వారా మేము వాళ్ళతో పోటీ పడతామనేది ఉంటుంది. ఏదైనా ఒక పోటీతత్వంలో అలాగే ఉంటుంది. జనరల్ పీపుల్స్ ఉన్నారు, జనరల్ పీపుల్ ఎన్నో కులాలు ఉన్నాయి. మరి ఆ కులాలలో ఎందుకు వర్గీకరణ రావట్లేదు? వాళ్ళు కూడా అడగాలి కదా, అందులో కూడా వెనుకబడిన వాళ్ళు కదా, వాళ్ళు కూడా ఆ యొక్క పోటీతత్వం లోపల ఎలా అనేది జరుగుతుంది. ఓకే, రైట్. బీఆర్ఎస్ నుండి ఎక్స్ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మాలల బహిరంగ సభ వర్గీకరణ అంశం ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? అలాగే ఎస్సీ వర్గీకరణపై ఒక పోటాపోటీగా కూడా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి. అటు ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు ప్రొఫెసర్ వినోద్ గారికి, అట్లాగే దిలీప్ గారికి, తమ్ముడు రామూర్తి, ఇంకా చాలా మంది ఇద్దరు మిత్రులు లైవ్ లో ఉన్నారు. అందరు కూడా నమస్కారం. అంటే ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు కూడా నిజంగా సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలనుకునే తీరుగా
ఉద్యమం జరుగుతలేదు అనేది మాత్రం వాస్తవం. సమన్యాయం అయితే జరగాలి. ఎవరు వర్గీకరణకు దానికి వర్గీకరణ అనే పేరు పెడతారా, ఇంకో పేరు పెడతారా అనేది తర్వాత విషయం. కానీ సమన్యాయం అందరికీ జరగాలనేది ఎవరైనా దాన్ని అంగీకరించుకుంటారు. కానీ ఆ పేరుతో జరుగుతున్న ఉద్యమం తప్పుదారి పడుతుందనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మీరు కూడా ఏం మెన్షన్ చేసారు, రెండు కులాల మధ్య ఘర్షణ క్రియేట్ అయిపోయింది తప్పించి నిజంగా ఇది ఒక సామాజిక సమస్యగా ట్రీట్ చేసే పరిస్థితి లేకుండా పోయిందంటే దానికి కారణం కృష్ణమాదిగనే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దాన్ని ఉద్యమ పందాను ఎంచుకోవడంలో ఒక వర్గాన్ని ద్వేషించడానికి తన మొత్తానికి పనికొచ్చిండు. మొత్తం ఆ మాలలు అంటేనే ద్వేషం అన్నట్టు మొత్తం రిజర్వేషన్లు అన్నింటినీ మాలలే తినిపోతున్నారు, మాదిగలకు వచ్చిన కానీ గుంజుకుంటున్నారు అన్నట్టు తను ఒక విద్వేషం రెచ్చగొట్టే తీరుగా మాట్లాడడం వల్లనే ఇంకో వర్గం కూడా రెచ్చిపోయి వాళ్ళలో కూడా అంతే ఎవరు మనోభావాలు వాళ్ళు దెబ్బతింటే కనుక వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందంటే దానికి మందకృష్ణ అనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీగా నేను కూడా ఒక మాల కమ్యూనిటీకి చెందిన వాడిగా మందకృష్ణ గారు ఎంఆర్పీఎస్ మొదలు పెట్టిన తర్వాత పాదయాత్ర చేస్తున్నప్పుడు సంఘీభావ కమిటీ ఏర్పడింది గద్దర్ నాయకత్వం. ఆ సంఘీభావ కమిటీలో నేను కూడా ఒక సంఘం తరఫున నేను కూడా మీటింగ్లో పోయేటోని. నేను అప్పుడు పౌరకుల సంఘంలో పనిచేస్తుంటే అప్పుడు నేను సంఘీభావ కమిటీకి నేను పోయేటోని. అంటే వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్నాం. ఎందుకంటే నిజంగా సమన్వయం అనేది వెనుకబడేది వాస్తవమే కనుక జరగాలని చెప్పి అప్పుడు కోరుకున్నాం. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరిని కూడా కృష్ణమాదేవి గారు నిలబెట్టుకోలేకపోయారు. వాళ్ళందరినీ ద్వేషించడం తప్పించి మొత్తం తన నాయకత్వమే జరగాలి, నేను చెప్పింది నడవాలి అని ఒక ధోరణి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే తను లక్ష్యమైపోతలేడు, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండు కులాల మధ్య చిచ్చుబట్టి తను పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది బహుశా పరిశీలిస్తున్న అందరికి కూడా అర్థమవుతుంటది. ఇంతకుముందు పెద్దలు చాలా మంది చెప్పినట్టు కూడా రెండు పార్టీలు ఇద్దరిని ప్రోత్సహిస్తున్నాయి అనేది వాస్తవం. దీనికి ఒక న్యాయం జరగాలంటే ఒక సైంటిఫిక్ గా ఒకటి జరగాలి కదా, సైంటిఫిక్ సర్వే జరగాలి, ఎట్లా చేయాలని చేయాలి. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా సైంటిఫిక్ ఆలోచించకుండా వర్గీకరణ చేసిండు అనేది మాలల్లో కొంచెం కోపంగా ఉన్నది. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, నేను గద్దర్ వ్యతిరేకం కాదు, గోరటెంక నానాడు వ్యతిరేకం కాదు, మాలండోళ్ళు న్యూట్రల్గా ఉండేటోళ్ళు వ్యతిరేకం కాదు. కానీ అందరినీ కూడా వ్యతిరేకించే విధంగా అంటే ఆయన ధోరణి. నేను చెప్పేది ఎవరైతే అన్యాయం గురైనరో ఆ మాలకు మాదిగలకు ఏ మాలకు కూడా వ్యతిరేకం కాదు, అది ఫ్యాక్ట్ అది. కానీ ఉద్యమాన్ని తీసుకోలే టైంలో ఏం జరుగుతుందంటే ఒక వర్గాన్ని ద్వేషించడం వల్ల నిన్న మాట్లాడిన మాటలు కూడా నిన్న కూడా అదే మాట్లాడతాడు, చూసుకుంటా మాట్లాడతాడు. మీ సంగతి మీ మాల సంగతి చూసుకుంటా అంటాడు. అరే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు వేరే దేశ సమస్య గురించి మాట్లాడుతున్నావా, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నావా, నువ్వు చైనా గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మీరు మీటింగ్ పెట్టుకొని నువ్వు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నేను అదే చెప్తున్నప్పుడు మాలలు మొన్న మీటింగ్ పెట్టుకున్నారు, మూడో పెట్టుకుని ఏదో సింహాలు గర్జించారు, సింహాలు కాదు పిల్లులు. సరే నువ్వు ఎందుకు మాట్లాడాలంటున్నాను, అట్లాంటి కామెంట్స్ ఎందుకు చేయాలి? దానివల్ల ఇంకా వాళ్ళు రెచ్చిపోరా? ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రలో కొంచెం తరిమేసినామా? మీరు కొంచెం పారిపోండి అని చెప్పినామా? మద్దతు ఇస్తున్న ఆందోళన అందరూ కూడా ఎవరైతే తెలంగాణ కావాలనే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వద్దంటున్నాడే పెట్టుబడిదారులు మాత్రం వద్దంటున్నారని చెప్పి అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి పనిచేసుకున్నాము. అట్లా ఒక సామరస్యపూర్వక వాతావరణం జరిగింది. ఇప్పుడు ఆ సామరస్యపూర్వక వాతావరణాన్ని దాదాపు 20-30 సంవత్సరాలుగా చెడగొడుతున్నది మందకృష్ణ మాదిగనే. సమన్యాయం జరగాలి అనే విషయంలో కృష్ణ మాదిగకు సిన్సియారిటీ లేదు అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో బట్టబయలైపోయింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిందండి. వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ తన అనాలిసిస్ చేసింది కదా, సుప్రీంకోర్టు తీర్పింది, అది వర్గీకరణ చేయమని చెప్పిందా? చెప్పలేదు కదా. మరి నువ్వు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఇచ్చిన రకంగానే వర్గీకరణ చేయాలనుకుంటే నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. ఎవరికి రిజర్వేషన్ ఉండవు. ఇక ఆర్థిక పరిస్థితి మీదనే నువ్వు రిజర్వేషన్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఏంటంటే ఇప్పటికైనా ఏంటంటే కృష్ణమాదేవి గారు మీ అగ్రెసివ్ గా మీరు ఒక నయంగా ఇంకో నయం అవతరించినట్టు అనిపిస్తుంది. నీ దూరం చూస్తుంటే ఇట్లా బెదిరిస్తున్నాడు అనమాట. ఇంకో కమిటీని బెదిరించేది ఇది మానుకోండి. మీరు మానుకొని మీకేమన్నా మీకు చాలా పరిచయాలు ఉన్నాయి కదా, మీకు పరిచయాలు లేవా? వైఎస్ దగ్గర నువ్వు ఒక ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పించినావు, నువ్వు ఎమ్మెల్సీ సంబంధించి ఏమైనా తీసేసుకున్నావు. అన్ని పార్టీల్లో ఉన్న మాలలతో నీకు సత్సంబంధాలు ఉన్నాయి కదా, పెద్దలతో అందరితో సత్సంబంధాలే ఉన్నాయి కదా.
మీ చీకటి సంబంధాలు అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఏం చేద్దాం అవగాహన రండి, వాళ్ళందరితో మాట్లాడి ఈ ఉద్యమం ఇట్లా కాదు, ఏం చేద్దాం, మన మధ్య ఘర్షణ, మన అసలు రిజర్వేషన్ కి ఎసరు వస్తుంది, రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది, కూర్చొని సామాజికంగా మాట్లాడుకున్నాం. నిజంగా చెప్పాలనుకుంటే నేను చదువుకున్నా, నాకు రిజర్వేషన్ వచ్చిందంటారు. మాదేవరం వద్దన్నారు, ఎవరన్నా వద్దన్నారు కదా, అది రిజర్వేషన్ ప్రాసెస్ నడుస్తుంటది అంతే తప్పించి వాళ్ళ గుంజుకున్నారు అంటే మరి మీ దగ్గర కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిలీప్ కుమార్ గారు ఉన్నారు. రైట్, ఆయన దగ్గరికి వెళదాం. రైట్, ఒకరేమో వర్గీకరణకు అమలు చేయాలి అంటున్నారు, మరొకరేమో వద్దు అంటున్నారు. సో ఈ సమస్యకు ఎలాంటి స్టాప్ ఎలా పడేది, మార్గం ఏదైనా ఉందంటారు? ఒకవైపు మందకృష్ణ మాదిగా ఆయనేమో బీజేపీకి తొత్తుగా మారారంటూ కూడా చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు, పావులా మారారంటూ కూడా. ముందుగా మిత్రులు గాలి వినోద్ గారికి, క్రాంతి గారికి, రామ్మూర్తి గారికి, ఇంకా బీజేపీ మిత్రులందరికీ కూడా వీక్షకు నా ఉదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్లీ ఈ అంశంలో అన్నెసరీగా ఇది కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుగా పరిణమించింది. ఇది కరెక్ట్ కాదు. ఇంతకుముందు గాలి వినోద్ అన్నట్టుగా అసలు రిజర్వేషన్స్ యొక్క సంఖ్యనే తక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల్లో అది పరిమితమైనటువంటి సంఖ్యలు, ప్రభుత్వ ఉద్యోగాలే పరిమితం. అందులో ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే అవకాశాలు మరిన్ని తక్కువ. ప్రైవేట్ లో ఎట్లా రిజర్వేషన్స్ లేవు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అది రిజర్వేషన్లు, ఇది ఎడ్యుకేషన్ లో కానీ ఇటు ఉద్యోగాల పరంగా కానీ చాలా తక్కువ. సో దీంట్లో మాదిగ కమ్యూనిటీకి సుదీర్ఘకాలంగా, ముఖ్యంగా మన ప్రాంతంలో అన్యాయం జరిగిన మాట అయితే వాస్తవం, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. ఆ డిమాండ్ జస్టిఫైడ్ డిమాండ్ అని మనందరికీ తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో కూడా మాదిగలు తక్కువ ఉండి మాలలు ఎక్కువ ఉన్న సందర్భంలో వాళ్ళు దీన్ని వ్యతిరేకించేటువంటి సందర్భంలో ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. సో దీనికి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇక్కడైతే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నటువంటి ఈవెన్ మా పార్టీ సీఎం కూడా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అందరూ కూడా ఈ వర్గీకరణ జరగాలనే దానికి సపోర్ట్ ఇచ్చారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఆయన అన్నట్టుగా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఒక పరిణామం అని గాలి అనేది కరెక్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట వాస్తవం. అంత మాత్రం చేసి ఇది మాలలకు వ్యతిరేకంగా పరిగణించాలని కానీ లేదా ఇద్దరి మధ్య చిచ్చు కింద పరిగణించాలి కానీ ఎవరు కూడా ఆశిస్తారని అయితే అనుకోరు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఒకళ్ళు చెబుతున్న విషయాలు కానీ లేకపోతే నిజంగా కూడా జరిగిన అన్యాయాన్ని మనం గుర్తించడం ఫెయిల్ కావడం కానీ ఇది కరెక్ట్ అని అనుకోరు. నేను కూడా మొదటి నుంచి కూడా ఈ కాన్సెప్ట్ కు అనుకూలంగా ఉన్నవాడు. అండ్ సమాజంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నా వాయిస్ వినిపించాను. గాలి వినోద్ గారికి కూడా తెలుసు, వారు ఆధ్వర్యంలో పనిచేశాను నేను జేఏసీలో. సో నేనేమంటున్నానంటే ఈ రోజు దీనికి ఇంత రాజకీయ రంగంలో పోవాల్సిన అవసరం లేదు. ఇది అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఏమన్నా కానీ నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్నాడు, ఈ వర్గాలను రాజకీయ అవసరాలకు ఓటు బ్యాంకు కింద వాడుకున్నాయి తప్ప నిజంగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేసిన పొలిటికల్ పార్టీ ఏది కూడా లేదు. అది ఏ రాష్ట్రం అన్నా కాదు. ఈ వర్గాల్లో ఉన్నటువంటి విభేదాలను కానీ ఆ సమస్యను కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగానే వాడుకుంది. మన పక్కకున్న ఎస్టీ రిజర్వేషన్ ఇంకో ఇష్యూలో కూడా మనకు తెలుసు, ఒక వర్గానికి మధ్య తీవ్రమైన చిచ్చు ఉంది ఈ రోజు. అక్కడ కూడా గొడవలు జరుగుతుంది. సో దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే రాజకీయ పార్టీలు చేసాయి తప్ప నిజంగా ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలనే ప్రయత్నం ఎవరు కూడా చిత్తశుద్ధి వరకు చేయలేదు. దానికి ఈ రిజర్వేషన్ సూచించిన అంబేద్కర్ గారు ఆయన ఒక 10-20 years కంటే అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పలేదు రిజర్వేషన్స్ ఉండాలని. ఎందుకంటే 20-30 years లోపల ఈ దేశంలో రిజర్వేషన్స్ అవసరం రాకుండా ఈ జాతులు మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తాయి, డెవలప్మెంట్ లో పార్ట్ అవుతాయి, సమాజంలో అందరితో సమానంగా హక్కులను అనుభవిస్తాయి, స్వాతంత్రాన్ని అనుభవిస్తాయని ఆశించడం. అది జరగాలి. అన్ఫార్చునేట్ దానికి ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఏ పార్టీ లేదు, రాజకీయ పార్టీలే ముఖ్యంగా ఈ అవకతవకలకు, ఈ అన్యాయాలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇది ఒక వర్గ వైషమ్యంగా కాకుండా నిజంగా స్థానికంగా ఉన్న సమస్యను మనం పరిగణించాల్సి వస్తుంది, దాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఎవరు దాన్ని వాడుకున్నా, ఏ వ్యక్తి వాడుకున్నా కూడా అది తప్పే. ఈ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా అది మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను సరిచేయడానికి వాడుకోవాలి. ఇంకో రాష్ట్రాలు ఇష్టం లేదు, వాళ్ళు చేస్తారా చేయరా దాని జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యక్తులు దాన్ని పూనుకొని ఈ అంశాన్ని భుజాల మీద ఎత్తుకొని ఈ రెండింటి మధ్య, రెండు వర్గాల మధ్య, మాదిగల మధ్య చిచ్చుపెట్ట ఉన్నది నిజంగా కూడా చాలా బాధాకరం. నేనైతే చాలా బాధపడుతున్నాయి.
వీళ్ళ పక్షపాతిగా, ఈ ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీల పక్షపాతిగా నేనైతే ఈ ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం అనుకోకుండా రెచ్చగొట్టబడి ఈ ఒకళ్ళను దూషించుకునే స్థాయికి దిగదాడడం అనేది చాలా అన్యాయమని నా పర్సనల్ ఒపీనియన్. దీనికి వాళ్ళు యాక్చువల్లీ ఈ సంఘాల నాయకులే పూనుకోవాలా, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవాలా, పరిష్కార మార్గాలు ఎత్తుకోవాలి తప్ప ఈ వచ్చినటువంటి తీర్పుని అడ్డం పెట్టుకొని ఒకళ్ళోడు బ్లేమ్ చేయడం, బ్లేమ్ గేమ్ అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ మా పార్టీకి సంబంధించినంత వరకు ఎస్, మీరు అన్నట్టు అది సీఎం ఓపెన్ గా చెప్పాడు, ఆర్డినెన్స్ తీసుకొస్తాను. ఆర్డినెన్స్ అవకాశం లేకపోతే అది త్వరలో మన అసెంబ్లీ సమావేశాలు వస్తాయి. దాంట్లో గతంలో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని నా జ్ఞాపకం ఇక్కడ శాసన సభలోనే దాన్ని సపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు అవసరమైతే దాని ఇంప్లిమెంటేషన్ దిశ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా, జరగాలి. వినోద్ కుమార్ గారు, ఇక్కడ వర్గీకరణ పేరుతో అంటే మాల మాదిగల ఐక్యతను కూడా దెబ్బతీసే కుట్ర జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా అంటే ఓబీసీ రిజర్వేషన్ క్రిమిలేయర్ అంశం కూడా ఒక చర్చకు వచ్చింది. సో అంటే క్రిమిలేయర్ పేట దేశంలో ఉన్న ఈ రిజర్వేషన్లు కూడా ఎత్తివేసే కుట్ర జరుగుతోందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు భారత రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ ఒప్పుకోలేదండి. నిర్మాణ సభలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చర్చలో పాల్గొంటూ ఇవాళ ఎంత కోటీశ్వరుడు అయినా, లక్షాధికారి అయినా సరే, ఈవెన్ రాష్ట్రపతి పదవిలో ఉన్నా సరే అంటరానితనం అనేది మనకు పోవట్లేదు. ఈ అంటరానితనం రాష్ట్రపతి ఉన్న గతంలో కేఆర్ నారాయణ అనుభవించాడు అంటరానితనాన్ని. అలాగే తర్వాత వచ్చిన దళిత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన అనుభవించాడు. ఈవెన్ ముర్ము గారు కూడా అనుభవించారు ఆ పరిస్థితి. అంటే ఒక దేశ రాష్ట్రపతి ప్రథమ పౌరురాలకి అంటరానితనం అనేదాన్ని, ఆ స్టిగ్మా అనేది ఇవాళ వెంటాడుతున్నప్పుడు ఒక సామాన్య గ్రామంలో ఉన్న ఒక సామాన్య మాలను లేదా ఉపకులాలకు, మాదిగ ఉపకులము, ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకి ఏం చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఊరవతలనే ఉన్నారు. శ్మశాన వాటికలు లేవు వాళ్ళకి. కనీసము వాళ్ళకి బొంద పెట్టుకోవడానికి స్థలం లేని పరిస్థితులలో ఇలా మాల మాదిగలు, ఎస్సీలు అంతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంటరాని కులాలుగా ముద్ర వేయబడ్డారు. నువ్వు 100 కోట్లు ఉన్న వ్యక్తి అయినా అంటరాని వాడివే, నీకు గుళ్ళోకి అనుమతి లేదు. ఏ పేదరికంలో ఉన్నవాడైనా గుళ్ళోకి అనుమతి లేదు దళితునికి. అదే ఒక గోచి పెట్టుకున్న బ్రాహ్మణుడు ఒక అగ్రకుల పైన ఇవాళ గర్భగుడిలోకి పోగలుగుతాడు. పేద గోచి ఉంటది, ఆయనకు ఇంకేం ఉండదు. మరి ఒక కోటీశ్వరుడు అయిన వాడు లేదా ఒక ప్రొఫెసర్ అయిన వాడు నాలాంటి వాడి ఒక నేను చెప్తున్నాను బొమ్మర రామమూర్తి గారికి, నేను ఇవాళ పక్కకు ఒక రెడ్డి మహాలక్ష్మి హౌస్ కట్టుకున్నాడు, నేను ఈ ఇల్లు షిఫ్ట్ చేయాలి, ఆయన టూలెట్ బోర్డు పెట్టుకున్నాడు. టూలెట్ బోర్డు పెట్టుకుంటే నేను ఆఫీస్ పెట్టాను, D6 ఆఫీస్ అండ్ డీజాక్ ఆఫీస్ పెట్టాను, అడ్వకేట్ ఆఫీస్ పెట్టాను ఆ ఇల్లును, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇల్లును. దాంట్లో ఆయన రెంట్ కోసం అని టూలెట్ పెడితే నేను రెంట్ కోసం అని పోయాను. నా కలర్ చూసి ఆయన ఇక్కడ కర్ణాటక రెడ్డి, ఆయన తెలియదు నేను ఇక్కడ ఎస్సీ మాదిగర్ అనే విషయం తెలియకపోతే ఆయన నా దగ్గర 2 నెలల అడ్వాన్స్ కిరాయి తీసుకున్నాడు. అని తెలిసిన లోకల్ రేట్లు ఏం చెప్పారంటే, అరే ఆయనకెట్లతో ఆయన మాదిగ అయినా MRPS ఉద్యమంలో ఉన్నాడు ఆయన, రేపు వీళ్ళు మాదిగ దండల ఉద్యమంలో అంతా బ్లాక్ మెయిల్ చేస్తారు, లేకపోతే వీళ్ళంతా కూడా వీళ్ళతో ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పేసరికి ఆయన ఇమీడియట్లీ నా 2 నెలల కిరాయి అడ్వాన్స్ 20,000, 40,000 రిటర్న్ చేశాడు. రిటర్న్ చేసేసి ఏమంటాడంటే, నన్ను ఉరిస్ట్రిక్ట్ చేసినా నేను మీకు రెంట్ అంటాడు ఆయన. ఇది నేను చెప్పేది ఎప్పుడు 3 నెలల క్రితం వచ్చాడు చెప్తున్నా నేను, బొమ్మర రామమూర్తి గారికి అర్థం కావాలి. ఇవాళ అంటే ఒక ప్రొఫెసర్ నేను ఒక అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో చదువు చెప్పేస్తా, అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు చెప్పేస్తా. అట్లాంటి నేనే అంటే నాలాంటి వాడు చదువుకున్నాడే రాష్ట్రపతికే తప్పని అంటరానితనము. ఇలా సామాన్య మాల కులస్తులో ఉన్న వాళ్ళకి అంటరానితనం లేదా ఈ దేశంలో? ఎస్సీలలో ఉన్న వాళ్ళందరికీ ఇవాళ అంటరానితనం అనే స్టిగ్మా కారణంగా, వివక్షత కారణంగా వచ్చిన రిజర్వేషన్లు అవి. మిగతా వాళ్ళ లెక్క ఆర్థికంగా వెనుకబాటితే వచ్చింది కాదు, సామాజిక వెనుకబాటు ఆధారంగా వచ్చినాయి కాదు. అది వివక్షత, అంటరానితనం అనే వివక్షత ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మా లాంటి వాళ్ళకు కూడా, రాష్ట్రపతి లాంటి వాళ్ళకు కూడా, కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా. మరి అట్లాంటి పరిస్థితులలో అంటరాని వాళ్ళగా మేమంతా దళితులమంతా ఒక్కటా కాదా? ఒక్కటైనప్పుడు మరి సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తారండి? మీరు హోమోజీనియస్ కాదని చెప్తుంది. నేను అంటున్నా ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ చంద్రచూడ్ గారు, మీరు బ్రాహ్మణుడు కాబట్టి మీరు అందులో ముఖ్యమైన బ్రాహ్మణుడు ఏదంటే, మీరు ఇది మహారాష్ట్ర బ్రాహ్మణులలో ఏదో చిత్పవన్ బ్రాహ్మణుడు మీరు. మీ చిత్పవన్ బ్రాహ్మణుల వల్ల ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఈ అంటరానితనం ఏర్పడ్డది.
మా దళితులు వేల సంవత్సరాలుగా దూరంగా మీ పూర్వీకులు మమ్మల్ని ఇప్పటికీ అంటరాని వాళ్ళుగా ఊరవతలనే ఉంచుతున్నారు. చిత్పవన బ్రాహ్మణుడైన చంద్రచూడ్ గారు మమ్మల్ని మీరు హోమోజీనియస్ కాదు, మీరు హెటెరోజీనియస్ అని ఎట్లా చెప్పగలుగుతారండి? ఏ బేస్ మీద చెప్పగలుగుతారు? మీరు ఏ ఆధారంతో చెప్పగలుగుతారు? మేము హెటెరోజీనియస్ అని అంటరాని వాళ్ళుగా ఇప్పటికీ మేము హోమోజీనియసే. ఇంకా మేము అంటరాని వాళ్ళుగా మేము 1262 కులాలు ఈ దేశంలో ఉంటే మేమంతా అంటరానులమే. మా దాంట్లో కోటీశ్వరు ఉన్నా, హెలికాప్టర్లు ఉన్నా, మాకు ఎంత ఉన్నా మేము అంటరానులమే ఇంకా ఈ దేశంలో. ఓపెన్ గా చెప్తున్నాను నేను జీ తెలుగు ద్వారా. ఇవాళ అట్లాంటి పరిస్థితులలో ఈ అంటరాని కులాల మధ్య చిచ్చు రగిలిచ్చింది నయా మనవాదైన చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ వర్గీకరణ చట్టం ఏదైతే ఉందో ఆయనకు తెలుసు 341 సవరించే అధికారము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఎట్లా సవరిస్తారండి? 371D అనేది ఒకటి ఉన్నదనే విషయం చంద్రబాబు నాయుడు తెలియదా? చంద్రబాబు నాయుడు 371D ప్రకారంగా కనుక అప్పుడే కనుక వర్గీకరణ చేస్తే ఆ చట్టం విద్యా ఉద్యోగ రంగాల్లో 3 ప్రాంతాల్లో, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకు అని చెప్పేసే కదా 371D వచ్చింది. 371D వచ్చిందే ఈ ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించడానికి. కాబట్టి ఈ కులాల మధ్య ఒక్క నిమిషం అండి, కులాల మధ్య అసమానతలు కూడా దాని ద్వారానే పరిష్కారం అవుతాయనే విషయం చంద్రబాబు నాయుడు తెలియదా? తెలుసు. తెలిసినా కూడా దాని ద్వారా చట్టం చేయకుండా, దాని ద్వారా పరిష్కారం చేయకుండా వీళ్ళు కొట్లాడుకునే విధంగా మాలా మాదిగలు పర్మనెంట్ గా కొట్లాడుకుంటే, ఎందుకంటే అప్పటికే బీఎస్పీ అనేది చాలా ఉధృతంగా ఎదిగింది. అప్పటికి బీఎస్పీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్న ఇవాళ తలెత్తింది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అందుకే దాన్ని దెబ్బ కొట్టడానికి మాలలు మాదిగలు కలిస్తే అధికారం అయిపోతారని దెబ్బ కొట్టడానికి నయా మనువైన చంద్రబాబు నాయుడు ఆడిన కుట్రలో భాగంగానే వచ్చిందే ఇవాళ ఆ వర్గీకరణ చట్టం. దానివల్ల పెద్దగా ఉపయోగమైన తెలంగాణ మాదిగలకు అన్యాయమే జరిగింది తప్ప లాభం జరగలేదు. లెక్కలతో సహా నేను 2004లో నేను లెక్కలతో సహా వర్గీకరణ సమస్య వల్ల చట్టం తెచ్చిన తర్వాత ఎంత అన్యాయం జరిగింది మాదిగలకి. ఇక్కడ తెలంగాణ మాదిగలు 12% ఉంటే కేవలం 7% అమలైన తర్వాత వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందనే విషయం లెక్కలతో సహా చెప్పగలని ఈ రోజు కూడా చెప్తున్నా నేను. ఆ మాట జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్టు ఒక తప్పుల తడక. ఈ రోజు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తెచ్చింది ఈ కుట్ర దళితులను చీల్చే కుట్రనే కానీ పర్మనెంట్ పరిష్కారం చేయలేదు. చేస్తే 30 ఏళ్ళుగా ఎందుకు కొట్టాడుకుంటాం మేము? ఇంకా ఇప్పటికి బీజేపీ చేయలేదు, ఇప్పటికి సుప్రీంకోర్టు చేయలేదు. అంటే ఈ దళితులంతా మీకు మనుషులుగా కనబడతలేరా? మా సమస్యను మీరు పరిష్కారం చేయాలా? మీ పాలకులు ఉన్నంత కాలం మా సమస్య పరిష్కారం కాదు. అందుకే మేము పాలక సమాజంగా మారాలి, మేమే పరిష్కరించుకోవాలని నేను చెప్తున్నా ఆ మాట. రైట్ అజయ్ కుమార్ గారు, ఇప్పుడు సింహగర్జనలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. సో ఎలా అంటే మీలో మీకే ఐక్యత లేదు, కొట్టుకుంటున్నారు అంటున్నారు ఒకవైపు. లేదంటే సుప్రీంకోర్టు తీర్పుని మనం అందరం కూడా, సుప్రీంకోర్టు అంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి న్యాయస్థానాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఒకటే ఆకాంక్షిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా కూర్చొని సమన్వయం పట్ల ఉన్నటువంటి ఉపకులాలకి అందరికీ న్యాయం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. పెద్దలు ప్రొఫెసర్ వినోద్ గారు చెప్పినట్టు, అదేవిధంగా కపిలవయ్య దిలీప్ గారు చెప్పినట్టు, సంపత్ గారు చెప్పినట్టు, క్రాంతి కుమార్ గారు చెప్పినట్టు మనం అందరం కూడా దీనిపైన సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరంగా ఈ 2 కులాలు ఏవైతున్నాయో పెద్దన్నగా భావించి 2 కులాలు 59 ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా, అందరికీ సమానత్వం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అయితే కేవలము ఈ ఎస్సీ కులాల్లో రిజర్వేషన్ ఏదైతే అమలు కానీ 15% ఉందో దీనిపైనే మనం పంచుకుందామా, లేకుంటే దేశంలో ఉన్నటువంటి సంపద కొందరి చేతుల్లో ఉన్నదాన్ని పంచాలా, మరి దీంట్లో కూడా సమానత్వం ఎందుకు రావాలనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను అజయ్ కుమార్ గారు. 100% చెప్పండి. ఇప్పుడు వినోద్ కుమార్ గారు మొదటగా లేవనెత్తినట్టు అంశం అదే. ఈ దేశం లోపల ఉన్న సంపద అంతా కూడా ఖనిజ సంపద గానీ, ఫ్యాక్టరీలు గానీ, గనులు గానీ, ఏ రంగంలో తీసుకున్నా, ప్రతి రంగంలో ఏ రంగంలో కూడా ఈ యొక్క షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి స్థానం ఎక్కడుంది మీరు గమనించండి. అది కాదా అది ఆర్టికల్ 14లో సమానత్వానికి కిందికి రాదా? ఈ చంద్రచూడ్ గారికి తెలియదా విషయం? చెప్పండి అజయ్ గారు. చంద్రచూడ్ గారు ఆర్టికల్ 14 ఇచ్చి వెనుకబాడుతానమని అన్ని కులాలకు ఇచ్చినప్పుడు మరి ఒకటే వెనుకబాడుతానమని పెట్టేసి ఇండైరెక్ట్ క్రిమిలేయర్ అండి ఇది. ఈరోజు ఆ తీర్పు క్రిమిలేయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఎవరో ప్రపోజల్ కాదండి. ఆ యొక్క టర్మ్ ఇట్ సెల్ఫ్ క్రిమిలేయర్ ఆయన ఉపయోగించింది. ఇది రాజ్యాంగం. ఇంకొకటి ఆయన చేయాల్సింది ఆర్టికల్ 338లో ఉంది కదా, ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరణ చేసి అంత దమ్ముంటే ఆయన చేయొచ్చు కదా.
ఆర్టికల్ 338లో సవరణ చేసేటువంటి చట్టం ఉంది. 341 లోపల సవరణ చేయడానికి ఒక ఉద్యమం చేయాలి. ఇంకోటి మేము మొదట 15-20 సంవత్సరాల నుండి మందకృష్ణ చెప్తున్నాం. ఏమని చెప్తున్నామంటే మేము రాజ్యాంగబద్ధంగా అది అమలు అయితే మేము ఆపోజ్ చేయము, వ్యతిరేకించము. కేవలము రాజకీయ లబ్ధి కోసము మాలామాదిగల మధ్యలో స్విచ్ పెట్టడానికి తరతరాలుగా ఇంకా నాకు తెలిసి 20-30 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగుతూ ఎక్కడైతే ఐక్యంగా తయారైనటువంటి యొక్క షెడ్యూల్ కులాలు కారంచేడు ఉద్యమం అప్పుడు కానీ చెండూరు ఉద్యమం అప్పుడు కానీ ఈ యొక్క సుప్రీంకోర్టునే తీర్పులు తెప్పించే శక్తిగా తయారైంది. అందులో భాగమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మనకు వచ్చింది. ఆ పోరాటంలో మొత్తం 2 రాష్ట్రాల లక్షల మంది తరలిరు భయపడి. కాబట్టి ఇది వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అన్న ఒక అంశం తెరపైకి బాగా వచ్చింది. ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అదే సమయం లోపల బీఎస్పీ కూడా చాలా బలంగా ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి నిర్మాణం చేసినటువంటి కులం అన్ని కులాలను కలుపుకుని ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడే సమయం లోపల ఈ యొక్క మన మందకృష్ణ అయ్యలే గారు పుట్టారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే ఆయనను కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. రాజ్యాంగబద్ధంగా ఏదైతే కావాలనుకునేది రాజ్యాంగం ద్వారా కొట్లాడకుండా పార్లమెంట్లో సభ్యులతోటి అది ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత 2/3 వంతు ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం మాలను తిట్టుకుంటే ఏమొస్తుంది? మాలను తిట్టడంలో ఏముంది? దీని ఒక అంతర్యం ఏంటి? రెచ్చగొట్టడమే కదా. మొన్న తీర్పు వచ్చిందో లేదో ఆ తీర్పు కూడా స్పష్టంగా లేదు. ఆ తీర్పు కూడా ఎవరికి కూడా పనికొచ్చే తీర్పు కాదు. కానీ సంబరాలు చేసుకుంటూ మాదిగలను మభ్యపెడుతూ ఇండైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాలలను రెచ్చగొట్టినటువంటి వ్యక్తి మందకృష్ణ. అక్కడ అశోక్ కుమార్ పేరు తీసి స్పష్టిస్తాడు, ఇక్కడ వివేక్ గారి పేరు. అవసరం ఎందుకు? వాళ్ళు ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారు అంతకన్నా ముందు? ఎక్కడైనా రిజర్వేషన్ వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు చేశారా వాళ్ళిద్దరు? చెప్పండి వివేక్ గారు. తర్వాత ఆయన వ్యక్తిగతంగా దాడి తప్పు కదా. నీకు నిజంగా ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఏముందో పోరాడదాం, మీరు పోరాడదాం, మనం పోరాడదాం. క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను. విత్ ఇన్ ద కమ్యూనిటీస్ ఈ సజాతి కులాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి రెమెడీస్, స్పెషల్ రెమెడీస్ ఇవ్వాలి. వాళ్ళకు ఒక ప్రత్యేక అవకాశాలు ఇచ్చేసి ఈ యొక్క అన్ని రంగాల్లో అందరం కూడా వెళ్ళిపోయే తత్వం ఉండాలి. కానీ ఎంతవరకు పంచుకుంటే పోతారంటే 59 కులాలకు 59 విభాగాలు చేస్తారా? రైట్. క్రాంతి కిరణ్ గారు ఇప్పుడు స్క్రీన్ లో కనపడతలేరు కనుక నేను తన పేరును మెన్షన్ చేయలేకపోతున్నాను, క్షమించాలి. సో కరెక్టే, అన్నట్టు కరెక్టే. కానీ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, సరే కృష్ణమాదిగ చుట్టూ నేను చెప్పేదంటే ఇట్లా డిస్కషన్స్ కానీ మీద చర్చలు కానీ కృష్ణమాదిగ చుట్టూ ఊరికే మాదిగలు కుట్టాడని దాని చుట్టూ జరగకుండా అసలు ఏం చేస్తే సమన్వయం జరుగుతుంది అనేది దాని మీద ముందుకు పోతే ఇది పరిష్కారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి దాని వెనకాల. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఒక పార్టీని ఇంకో పార్టీ ప్రోత్సహిస్తుంది, ఇంకో దాన్ని ఇంకో ప్రోత్సహిస్తారు. ఫండింగ్ చేసేది కూడా వాళ్ళే ఫండింగ్ చేస్తారు. ఒకరు మాల గర్జన పెట్టి మాలసీమ గర్జన పెట్టంగానే ఇంకొకరు మాదిగ పుళ్ళ గర్జన అని వస్తుంది. సో ఇది కౌంటర్ మీటింగ్స్ అనేది దాదాపు 20-30 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కనుక ఒకటి ఏంటంటే నిజంగా ఈ సమస్యకు ఉంది అనుకుంటే ఇప్పుడు ఏంది మాదిగ వాళ్ళు ఏమనుకుంటారు, మాకు న్యాయం జరగలేదు అని అనుకుంటారు. మాలో ఏమనుకుంటారు, మేము మాకే సంబంధం న్యాయం జరగకపోతే అనేది ఈ అంటారు. సరే ఇప్పుడు శాస్త్రీయంగా ఒక సర్వే చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అసలు ఏమున్నది ఎస్సీ కులాలలో? ఇంతకుముందు చెప్పినట్లు నీకు అంటరాంతరంతోనే కదా నీకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. తన ప్రొఫెసర్ గా తను అనుభవించుడు, మేము కూడా అనుభవించాం. జర్నలిస్ట్ గా నాకు కూడా ఇప్పుడు చెప్పలేం కానీ నాకు కూడా నా కలర్ చూసి నా స్ట్రక్చర్ చూసి నేను వేరే క్యాస్ట్ అనుకో నాకు మీడియా రంగంలో ఒక ప్రమోషన్ వచ్చింది. ఆయన చెప్పిండు నాతో, అది నేను కమ్మడం అనుకున్నారా నన్ను ఒక పెద్ద మనిషి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన వ్యక్తి. సో అది అందరం కూడా ఫేస్ చేస్తున్న వాళ్ళమే. తను చెప్పిన మర్మ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నది. ఇంకా కుల వివక్ష పోలేదు. కనీసం మరి ఇంత సో అయినా కూడా కృష్ణమాది గారికి లేకపోవడం అనేది ఒక విచారకరం. ఇప్పటికైనా ఏంటంటే ఇది సంఘాల మోటివ్స్ పక్కన పెట్టేసి అసలు ఏం జరుగుతున్నది అనే దానికి ఒక శాస్త్రీయమైన అధ్యయనం జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. దానికి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు కానీ ఇంకా ఎవరైనా కానీ 2 కులాల నుంచి కానీ 59 కులాల్లో ఉన్న ఎవరెవరైతే విద్యావంతులు ఉన్నారో, ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ మోటివ్స్ ఉన్న వాళ్ళతోని ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంకో 100 సంవత్సరాలైనా సరే ఈ వర్గీకరణ కావాలని కొందరంటారు, వర్గీకరించవద్దని చెప్పి కుదరంటారు. ఇప్పుడు వర్గీకరించొద్దని చెప్పి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఉద్యమం ఇంతమంది రోడ్ల మీద రాలేరు. వర్గీకరణ వద్దు అని ఇంతమంది 1 లక్షల మంది రోడ్డు మీకు వచ్చినట్టు దానికి కృష్ణమాదిగానే కారణము. దానికి ఆయన బాధ్యత వహించాలి. ఎందుకంటే స్మూత్ గా జరిగిపోయేదాన్ని జటిలం చేసుకున్నాడు. వాళ్ళని రెచ్చగొడుతున్నాడు పదే మనువాది అంటున్నాడు. ఎవడు మనువాది? నువ్వు దళితుల మీద చిచ్చు పెట్టినోడు మనువాది అవుతాడు, దళితుల ఐక్యతను దెబ్బతీసినోడు మనువాది అవుతాడు. మరి మీరు మాట్లాడే మాట ఎవరు ఉద్దేశించి మాట్లాడుతున్నారు? నిన్న మాట్లాడు వివేక్ మా పార్టీ కాకపోయినా కూడా నేను వివేక్ గారు మంచి ఇండస్ట్రియలిస్టు, దళితు, ఆయన కంపెనీలో ఉద్యోగాలు అడుగు. ఆయన కంపెనీ కాదు, దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు అన్నింటిలో ఉద్యోగాలు కావాలని అడగండి. గవర్నమెంట్ లో ఉద్యోగం చేయడానికి ఎవడు ఆశపడుతుందండి? నేను గవర్నమెంట్ లో ఉద్యోగం చేయలే,
నేను ఉద్యోగం మానేసిన నాటికి నాకు 2.5 లక్షల జీతం నాకు. నేను ఉద్యోగం మానేసిన నాటికి ఏ కలెక్టర్ జీతం వస్తుందండి? అది ఇంతమంది ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తేనే మాకు జీతం వస్తుంది, తలెత్తుకొని ఉండగలుగుతాం అనేది చాలా మంది ప్రైవేట్ రంగం వైపు పోతున్నారు. ఆ దాంట్లో మనం కోల్పోతున్న చాలా ఉన్నది. దాని వల్ల పెట్టి ముందు ఏమంటే చూడు, వెనక నుంచి ఏనుగులు ఎత్తుకపోయినా పట్టించుకుంటారు కానీ ముందు నుంచి ఏదో చిన్నది పోతే నేను నా 3 లక్షల ఉద్యోగాన్ని కూడా వదులుకున్నా కదా, నేను నా ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన కదా. చాలా మంది ఉన్నారు అట్లాంటి వివిధ లాంటి వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద మేధావులు చాలా మంది ఉన్నారు. సో ఇప్పటికైనా ఏంటంటే అందరూ వినోద్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఇంకెవరు ఇనిషియేటివ్ తీసుకుని గవర్నమెంట్ అయినా సరే, ఎందుకంటే గవర్నమెంట్ ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది నేను ఇచ్చేస్తా అని చెప్పి ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏం స్టడీ చేసినా మీరు చేయడానికి కూడా ఏమీ లేదు, మీరు చేయడానికి ఏం లేదు. అందుకేందంటే మీ గవర్నమెంట్ మీ మంత్రులతో కమిటీ కాదు, ఒక ఇంటెలెక్చువల్స్ కమిటీ వేయండి. అసలు ఏం చేద్దామో కమిటీ వేయండి. ఫస్ట్ ఇంటెలెక్చువల్ అందరూ వచ్చి పార్టీలకు సంబంధం లేని వాళ్ళతో కమిటీ వేయండి. అప్పుడు దీనికి పరిష్కారం జరుగుతుంది. అంతే తప్పించి దీన్ని అవకాశం లేదా? ఫైనల్ గా చెప్పండి వినోద్ కుమార్ గారు. మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఒకటండి, మేము కూడా అప్పీల్ చేసినట్టే 2 వర్గాలకు కూడా 2 సెక్షన్లలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా అద్భుతమైన మేధో సంపత్తికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒక పరిస్థితిని కల్పించాలి. కృష్ణమాది గారు ఏం చేసినట్టే ఒక్కరు ఫేస్ ఒక్కరు చూసుకోకుండా, ఒక్కరు కనపడితే ఒక్కరు పలకరించుకోవడం ఒక దుర్మార్గమైన పరిస్థితిని కృష్ణమాది క్రియేట్ చేసిండు. అది తప్పు. ఊర్లలో నువ్వు మాలమాది కనపడితే కూడా కొన్ని సందర్భాల్లో ముఖాలు తిప్పుకున్న పరిస్థితి కల్పించిండు కృష్ణమాదిగా. అది తప్పు. నువ్వు అన్నదమ్ముల మధ్య ఏమైనా డిస్ప్యూట్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కూర్చొని మాట్లాడకుండా అది ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు కదా. మీరు ఎవరైనా మాట వినే పరిస్థితిలో ఉన్నారా? ఎప్పుడు ద్వేషమే, 20 ఏళ్ళ నుంచి అదే ద్వేషం. సో ఇది ఉంటే ఇంకా కరెక్ట్ కాదు. ఎవరైనా ఇప్పుడు మాలాంటి న్యూట్రల్ గా ఉన్న కూడా మేము కూడా వన్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న తీరు కరెక్ట్ కాదు. అది ఎవరు పడితే వాళ్ళను ఇష్టం ఉన్నట్టు దబాయించుడు, కమ్యూనిటీని చేసుడు అనేది అది ఇది కాదు. ఇంకా నేను చెప్తున్నాను, చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు కూడా సన్నాయి నొప్పులు ఎందుకు నొప్పుతున్నారు? మాట్లాడరండి. వర్గీకరణ టీచర్ గా చెప్పండి. ఓ పెద్ద మనిషి ఎవరు నిన్న వీడియో పెట్టాడు, ఓ మాలాడు వ్యతిరేకం చేస్తున్నాడు. మేము వ్యతిరేకం కాదు, వర్గీకరణకు ఏ మాల వ్యతిరేకం కాదు. కానీ వర్గీకరణ ఎట్లా చేస్తావో చెప్పాలి. దాని గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు? వర్గీకరణ అనేది శాస్త్రీయబద్ధంగా జరగాలి అని ప్రతి మాల కోరుకుంటున్నాడు. ఎవరు వ్యతిరేక ఎవరికి వస్తారండి? ఇప్పుడు నా తమ్ముడు వెనుకబడ్డాడంటే నా తమ్ముడు వాడికి ఏదో చేయాలని నేను తాపత్రయపడతా. అంతే తప్పించి నేను ఎందుకు అనుకుంటాను? మా ఊర్లో నేను చిన్న ఉన్నప్పుడు ఒక మాదిగ యువకుడు ఇంట్లో పెళ్ళయింది. మా నాన్న మొత్తం మా ఊర్లో ఉన్న మాలను తీసుకుపోయి మాదిగలో ఆ పిల్లలు తినబెట్టాడు మా నాన్న. రైట్ క్రాంతికిరణ్ గారు, సమయం తక్కువగా ఉంది. రైట్ వినోద్ కుమార్ గారు, ఫైనల్ గా అంటే ఇన్ని రోజులు వర్గీకరణ చేయకపోవడంతో మాలలు కూడా చాలా వరకు నష్టపోయామని వాళ్ళు కూడా అంటున్నారు. సో సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అసలు ఏంటి ఉన్న సొల్యూషన్ ఏంటి? నాకు ఇంపలేదు సరిగ్గా. వినోద్ కుమార్ గారు నన్నేనమ్మా. ఓకే. ఇప్పుడు నేనేమంటానటమ్మా, ఇప్పుడు ఇది మాలలు మాదిగలకు శత్రువులు కాదు, మాదిగలు మాలలకు శత్రువులు కాదు. ఇద్దరు అంటరాని కులాలు ప్లస్ మిగతా 57 మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు కూడా అంటరాని కులాలే. మనం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగానే మాత్రమే ఆలోచన చేయాలని నేను మొదటి నుండి చెప్తున్నాను. నన్ను అంతకు ముందు 2016లో నేను గదరన్న నేతృత్వంలో మాదిగ మేధావులతో సమావేశం పెడితే అటు మాల సంఘము ఇటు మాదిగ సంఘం వచ్చి కొట్లాడుకొని నా తలకాయ బల కొట్టిండ్రు. అది మొత్తం మీడియా ఛానళ్ళలో అన్నిట్లలో టీవీ ఛానళ్ళలో చూసిండ్రు 16 నుండి. తర్వాత ఈ రోజు వరకు కూడా అదే విద్వేషం రెచ్చగొట్టడము. నువ్వు మాదిగోళ్ళు మాలలను ద్వేషిస్తే మాలలు మాదిగోళ్ళను ద్వేషించడం. అరే ఇద్దరు అంటరాని కులాలు కొట్లాడుకుంటే ఏమేస్తుంది? బూడిది తప్ప. అదే అంటున్నా, మాలలు ఎప్పుడు కూడా మాదిగలందరూ కూడా ఇవాళ మందకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అల్లుని మాలని చేసుకుంటాడు, డాక్టర్ కాబట్టి. ఆయన సంబంధాలు రక్త సంబంధం అంతా చేసుకుంటారు. మళ్ళీ మాలలందరూ మనవాదులు అంటాడు ఆయన. ఇది ఎంత దుర్మార్గం అండి? మాలలంతా మనవాదులు అంటే బ్రాహ్మణులు మనవాదులు కాదు, కమ్మలు మనవాదులు కాదు. వాళ్ళ ఇంట్లోనే మనవాది ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లోనే మనవాదులు ఉన్నాడు కదా. మరి ఆ మాటకు వస్తే నీకు బ్రాహ్మణులు మనవాదులు కాదు, ఈ మొత్తం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థను సృష్టించిన మనవాదులు కాదు. కమ్మోళ్ళు అయితే మనవాదులు అసలే కాదు ఆయనకు. రెడ్డోళ్ళు కాదు, మొత్తం అగ్రవర్ణాలు ఎవరు కాదు. మనవాదులు ఎవరట? తన తోటి అంటరాని కులానికి సంబంధించిన మాలలు మనవాదులట.
అరే ఇప్పుడు నడన్న మాలలు ముఖ్యమంత్రి అయినా అండి? నాకు అర్థం కాలేదు. ఏదో దామోదర సంజీవయ్య పాపం అదే ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటే ఆ రెడ్లను ఊపుకోలేక ఇందిరాగాంధీ తీసుకొచ్చి 4 రోజులు పెట్టి నాకు మంచి ఒక ఉత్తమమైన వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి అసలు ఆ పరిపాలన ఒక 10 ఏళ్ళు కొనసాగితే ఎంత అద్భుతాలు వచ్చేటియో. తర్వాత ఎవరైనా అయినరా అండి ఇంతవరకు? మాదిగల నుండి అయినరా, మాల నుండి అయినరా, బీసీల నుండి అయినరా, ఎస్టీల నుండి అయినరా, మైనార్టీల నుండి అయినరా? ఒక రెడ్లేనా ఈ దేశంలో అర్హులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించడానికి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వెలమలే అర్హులా? మనం అర్హులం కాదా? మనకు శక్తి లేదా? ఉత్తర భారతదేశం 25 కోట్ల జనాభాకు ఒక దళిత మహిళ ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు, 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు, ఆఫ్టర్ 3.5 కోట్ల జనాభా కలిగిన తెలంగాణకు మాలమాదిగా ముఖ్యమంత్రి కాలేరా? అమ్మా ఇటేనండి. ఈ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఇవాళ వెళ్లాల్సిన అవసరం మాల మాదిగా ఉపకులాల మీద వర్గం మీద ఉంది. ఈ అగ్రవర్ణాలు ఏమి పరిష్కారం చేయి, ఇంకా 100 ఏళ్ళు చేసిన వాళ్ళు చేయి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి ఇది 371 ప్రకారంగా పరిష్కరించుకుంటే పర్మనెంట్ పరిష్కారం అవుతుంది. ఇది 341 కు సంబంధం లేదు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. గతంలో నేను కూడా మొదటి నుండి ఇదే విషయం చెప్తున్నా. 371 ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టమ్ లో ఈ సమస్యను పరిష్కరిస్తే ఇది కేవలము గంట సేపట్లో అయ్యే పరిష్కారం ఇది. అంతేగాని 30 ఏళ్ల నుంచి కొట్టాడుకోవాల్సిన పరిష్కారం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి వినోద్ కుమార్ గారు డిబేట్ లో